Si exagerado está tu booty, imagínate. Si exagerado está tu booty, imagínate. హాయ్ ఫ్రెండ్స్, సో ముందుగా మీరు విఎన్ యాప్ని అయితే కనుక ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ యాపే అనమాట. సో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన టాప్లో మనకు స్కానర్ కనపడుతుంది కదా, ఆ స్కానర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు గ్యాలరీ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇమేజ్ లింక్ ఇస్తాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు చూడండి ఆటోమేటిక్గా మనకు టెంప్లెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో విధంగా ఓపెన్ చేసినాక ఇక్కడ కింద యూజ్ టెంప్లెట్ ఉంది కదా, అక్కడ యాక్చువల్గా డౌన్లోడ్ అనేసి ఉంటుంది. ఆ డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుంటే అదంతా డౌన్లోడ్ అయిపోయి యూజ్ టెంప్లెట్ అనేసి వస్తుంది. ఆ యూజ్ టెంప్లెట్ని క్లిక్ చేయగానే మనకు మళ్ళీ గ్యాలరీ ఆప్షన్ అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ ఫోటోని అయితే మీరు యాడ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా చూడండి వీడియో అయితే కనుక క్రియేట్ అయిపోయింది చూడండి. సో విధంగా క్రియేట్ చేసుకున్నాక దీనికి మనకు సాంగ్ అయితే కనుక వేరే వస్తుంది. సాంగ్ ఇలా యాడ్ చేయాలి కూడా మీకు చూపిస్తారు చూడండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆటో అని ఉంటుంది, మాన్యువల్ సెలెక్ట్ చేసుకొని రిజల్యూషన్ 1080 అదేవిధంగా 60 కానీ 30 FPS కానీ అదేవిధంగా ఒక 50 FPS ఇచ్చేసుకొని ఈ విధంగా సేవ్ చేసుకోండి. సో ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి మనం సాంగ్ని అయితే కనుక యాడ్ చేసుకోవాలి. ఇలా మనకు సాంగ్ మొత్తం కూడా చూడండి సేవ్ అయిపోయింది. ఇలా వీడియో అనేది ఇలా సేవ్ అయిపోయాక డన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక వీడియో ఎండ్లో ఇలా వాటర్ మార్క్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసుకోండి. వాటర్ మార్క్ని ఇలా డిలీట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మనకు మనం యాడ్ చేసిన వీడియో క్లిప్కి వేరే సాంగ్ ఉంటుంది. ఆ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మ్యూట్ చేసుకోండి. ఆ వాల్యూమ్ని ఇలా వాల్యూమ్ని మ్యూట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన మనకు ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను యూజ్ చేసిన మ్యూజిక్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే ఆ సాంగ్ అనే యాడ్ చేసుకోండి, లేదా మీకు వేరే సాంగ్ కానీ నచ్చితే వేరే సాంగ్ అనే యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ అయితే నేనైతే యూజ్ చేసిన సాంగ్ అయితే కనుక డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ ఏమైనా ట్రిమ్ చేయాలంటే కనుక కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ట్రిమ్ ఏం చేయట్లేదు. సో డైరెక్ట్ ఇక్కడ కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సాంగ్ అనేది చూడండి యాడ్ అయిపోయింది. ఇలా సాంగ్ అనేది యాడ్ చేసుకుని ఒక్కసారి ప్లే చేస్తే కనుక చూడండి మనకు చూడండి సో ఈ విధంగా వీడియో అయితే కనుక చూడండి ఈ విధంగా అయితే కనుక వస్తూ ఉంటుంది. ఇలా మొత్తం కూడా ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఇలా ప్రివ్యూ చూసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు 1080 పిక్సెల్ అదేవిధంగా 30 FPS కానీ 60 FPS కానీ ఇచ్చేసుకొని కిందనేమో ఒక 50 కానీ అలా ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో మనకు మంచి క్వాలిటీలో సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్